బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నా తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు అడ్డుకుంటామని చెప్పడం ఏంటన్నారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇవ్వమని తాము అడగడం లేదని చెప్పిన రియాజ్, రాష్ట్రంలో వెనుకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక వెనుకబడతనం అయినప్పుడు ఆ వెనుకబడతనాన్ని గుర్తించే క్రమంలో కులగణన ఒక సామాజిక ఆర్థిక సర్వే తీసుకొని కొన్ని కులాలను వాళ్ళు ప్రాక్టీస్ రీత్యా ఇస్లాంను ఆచరించిన వెనుకబడ్డ కులాలుగా గుర్తించి ఈరోజు రిజర్వేషన్ కేటగిరీలోకి చేర్చినప్పుడు బీజేపీ ప్రధానంగా ఇక్కడున్న బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ అధినేత రామచంద్రరావు గారు కానీ ఆబ్జెక్షన్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. వాస్తవంగా వెనుకబడిన కులాలు అంటే ముస్లిం సమాజానికి సంబంధించిన వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాటి రిజర్వేషన్ 1882 అంటర్ కమిషన్ దగ్గర నుంచే మొదలైంది. బ్రిటిష్ టైంలోనే ఈ రిజర్వేషన్లు కంటిన్యూ అవుకుంటూ వచ్చాయి. అంటే ఇప్పుడు పస్మందా ముస్లింలకు రిజర్వేషన్స్ను సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీ అదే పస్మందా ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని ఆబ్జెక్ట్ చేయడం అనేది, వాటిని వ్యతిరేకించడం అనేది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనపడతా ఉన్నది. అంటే ఉత్తరప్రదేశ్లో ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? గుజరాత్లో ఒక నీతి ఉంటుంది, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? మధ్యప్రదేశ్లో ముస్లిం వెనుకబడిన కులాలకు ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? అంటే క్లియర్గా మనకు ఏమర్థమవుతా ఉందంటే పేద ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి బీసీ రిజర్వేషన్లను కాల్చే ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది. బీజేపీకి రిజర్వేషన్లు అంటే ఇష్టం లేదు, బీసీ రిజర్వేషన్లు అంటే అసలుకే ఇష్టం లేదు. ఇన్ని శుద్ధ పలుకులు పలికే బీజేపీ మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కోణంలో రాజ్యాంగంలో ఉండే 50% సీలింగ్ను ఎప్పుడో ఎత్తేసింది కదా, దానికి పట్టించుకోలే కదా. నువ్వు ఆ రోజు 50% సీలింగ్ను ఎత్తేసినప్పుడే బేసికల్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే మీరు ఈ రాజ్యాంగాన్ని వాటికి చూపెడుతున్నారు అంతే తప్ప మీరు కోరుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఈరోజు గోడ మీద పిల్లిలాగా కూర్చున్నది, గోడ మీద కోతిలా కూర్చున్నది, ఎటు వంపు అయితే అటు దొరకడానికి సిద్ధంగా ఉన్నది. నిజంగా బీఆర్ఎస్కే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉండే ముస్లిం వెనుకబడిన కులాలు అంటే 14% జనాభాలో దాదాపుగా 10% పైగా ముస్లిం వెనుకబడిన కులాల పట్ల ప్రేమే, సానుభూతే ఉంటే వెంటనే బీజేపీకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ని కౌంటర్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.